స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 21,782 క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 622 పాయింట్లు పెరిగి 45,634 క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 27 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 23 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక టాప్ గెయినర్స్ గా నిఫ్టీ 50లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, అపోలో హాస్పిటల్, సన్ ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్స్ ఉండగా టాప్ లూజర్స్ గా మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టాటా స్టీల్ ఉన్నాయి. ఇక ఈ రోజు డెరివేటివ్స్ లో లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు చూసినట్లయితే సన్ ఫార్మా, ఎస్బీఐ, హీరో మోటోకార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఉంటే ఇక షార్ట్ బిల్డప్ అంటే షార్ట్ టర్మ్ లో ఈ షేర్లు కాస్త తగ్గొచ్చు అనేటట్టు ఉన్న స్టాక్స్ చూసినట్లయితే కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవి షార్ట్ బిల్డప్ జరిగినాయి. ఇక స్టాక్స్ విషయానికి వస్తే ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచో ఎల్ఐసి అసలు ఐపీఓ దగ్గర నుంచి కూడా మనకి కొన్న రేటు కూడా రావట్లేదు, చాలా నష్టాల్లో ఉన్నాయి అని చెప్తున్న ఎల్ఐసి లాస్ట్ క్వార్టర్ లో మంచి ఆశాజనకంగా రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఈసారి కూడా ఒక మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది ఎల్ఐసి. ఇక షేర్ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా రైజ్ అవ్వడం జరిగింది. 6% ఇంట్రాడే లో పెరిగింది. ఇక రిజల్ట్స్ విషయానికి వద్దాం. రెవెన్యూ 8% పెరిగింది. మిగతా కంపెనీలకి నెట్ ప్రాఫిట్, ఆ రెవెన్యూ సేల్స్ ఎలా ఉంటుందో అలా ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి ప్రీమియం ఇన్కమే దీనికి ఆస్తి. అలాగే నెట్ ప్రీమియం ఇన్కమ్ అనేది 4.7% పెరగడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. ఇక నెట్ ప్రాఫిట్ 49% జంప్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ థర్డ్ క్వార్టర్ లో. ఇక విఎన్బి వాల్యూ అంటే న్యూ బిజినెస్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ 14% పెరగడం జరిగింది. అలాగే కొత్త బిజినెస్ లో మార్జిన్ కూడా పెరిగింది కంపెనీకి. గతంలో 15% ఉంటే ఇప్పుడు 18% దాకా మార్జిన్స్ కూడా పెరిగినాయి. ఇక కంపెనీ 4 రూపీస్ ప్రతి ఈక్విటీ షేర్ కి డివిడెండ్ కూడా ప్రకటించింది ఎల్ఐసి. ఈ రోజు 6% ఇంట్రాడే లో పెరిగి ఇక కొంత ప్రాఫిట్ బుకింగ్ తర్వాత 1,084 రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఎల్ఐసి. ఇక రైల్వే సంబంధించిన స్టాకు ఆర్వీఎన్ఎల్. ఈ కంపెనీ రిజల్ట్స్ లో ఇన్వెస్టర్ని కాస్త నిరుత్సాహపరిచింది. గత సంవత్సరం కాలంగా విపరీతంగా రైల్వే స్టాక్స్ మంచి క్రేజ్ లో లాభాలు అందిస్తున్న కంపెనీలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు కూడా బాగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఒక సంవత్సరం కాలంలో దాదాపు 270% పెరిగిన ఈ స్టాకు ఈ రోజు థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 6% తగ్గిందని చూపించింది. అలాగే నెట్ ప్రాఫిట్ 6.4% ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది. ఇక క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే ఇంకా తగ్గింది, 9% తగ్గింది. ఇది ఒక మైనస్. ఇక కంపెనీకి వచ్చే మార్జిన్స్ కూడా తగ్గినాయని కంపెనీనే చెప్తుంది. గతంలో 5.5% ఉంటే ఇప్పుడు 5.3% మాకు మార్జిన్స్ వస్తాయని చెప్పి కంపెనీ చెప్తున్నప్పుడు ఇన్వెస్టర్లు ఎందుకు ఉంచుకుంటారు? స్టాక్స్ అన్ని సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైపోయి ఈ రోజు 11% తగ్గింది ఆర్వీఎన్ఎల్. ప్రస్తుతం 2,590 రూపాయల్లో ఉంది ఆర్వీఎన్ఎల్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఆదిత్య బిర్లా గ్రూప్ చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ Q3 రిజల్ట్స్ లో రెవెన్యూ 11.6% పెరిగింది. కానీ నెట్ ప్రాఫిట్ మాత్రం 41% తగ్గింది. ఎందుకంటే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఒక క్యాపెక్స్ కూడా చాలా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పెయింట్ ఇండస్ట్రీస్ లోకి దిగుతుంది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఏషియన్ పెయింట్స్ కి ధీటుగా మేము బిజినెస్ చేస్తామని కూడా గతంలో చెప్పింది. దానికోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది. ఆ నేపథ్యంలో కాస్త ప్రాఫిట్ తక్కువగా ఉండి ఉండొచ్చు. బట్ స్టాక్ అయితే ఈ రోజు కూడా చాలా ఫేవర్ గానే ట్రేడ్ అయింది. 6% పెరిగింది. ప్రస్తుతం 2,179 రూపాయలు ట్రేడ్ అవుతుంది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఇక ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో. ఈ కంపెనీ గతంలో నష్టాల్లో ఉండి నష్టాలని పూడ్చుకుని గత కొద్ది క్వార్టర్లుగా లాభాల్లో పయనిస్తూ ఉంది జొమాటో. థర్డ్ క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్ 138 కోట్లుగా ప్రకటించింది. గత సంవత్సరం Q3 లో లాస్ట్ ఇయర్ 347 కోట్లు నష్టాన్ని ప్రకటించిన కంపెనీ ప్రస్తుతం 138 కోట్లు లాభాన్ని ప్రకటించింది. ఇక రెవెన్యూ 69% పెరిగింది. వాళ్ళ యొక్క ఫుడ్ డెలివరీ కూడా ఇరాన్ ఇయర్ చూసుకున్నట్లయితే 27% పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. కంపెనీ గత సంవత్సరం కొనుగోలు చేసిన బ్లింకిట్ యాప్, దాని ద్వారా ఫుడ్ డెలివరీ బిజినెస్ లో ఉంది. దాని యొక్క గ్రోత్ కూడా 3% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ బ్లింకిట్ కొన్న తర్వాతే జొమాటో యొక్క సీన్ మారిపోయిందని చెప్పొచ్చు. ఇక బ్రోకరేజ్ సంస్థలు జెఫ్రీస్ కూడా బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. షేరు 205 రూపాయల దాకా పెరుగుద్ది అనేది బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ మాట. ఈ రోజు 4% పెరిగి ప్రస్తుతం 149 రూపాయల దగ్గర ఉంది జొమాటో. ఇక పతాంజలి ఫుడ్స్ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 0.2% తగ్గింది. నెట్ ప్రాఫిట్ 19.6% తగ్గింది. దీంతో స్టాక్ కూడా 5% తగ్గింది. 1,598 రూపాయల దగ్గర ఉంది పతాంజలి ఫుడ్. మ్యాక్స్ హెల్త్ కేర్. ఈ కంపెనీ అలెక్సిస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దాంట్లో ఉన్న స్టేక్ 100% వాటాని 412 కోట్లకి కొనుగోలు చేసింది. ఈ హాస్పిటల్ కి నాగపూర్ లో 200 పడకల ఆసుపత్రి కూడా ఉంది. దాంతో కలిపి కొనుగోలు చేసింది. ఈ రోజు స్టాక్ 2.5% పెరిగి 879 రూపాయల దగ్గర క్లోజ్ అయింది మ్యాక్స్ హెల్త్ కేర్.
ఇక రియాలిటీ సంస్థ శోభ అది కాస్త నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రెవెన్యూ 21% తగ్గితే నెట్ ప్రాఫిట్ ఏకంగా 52% తగ్గినట్టుగా పోస్ట్ చేసింది. మార్జిన్స్ మాత్రం గతంతో కంపేర్ చేసుకుంటే కాస్త మెరుగ్గానే ఉన్నాయి అని చెప్తోంది కంపెనీ. అయినా కానీ ఈ రోజు 4% తగ్గింది. 1414 దగ్గర క్లోజ్ అయింది శోభ. మ్యాన్కైండ్ ఫార్మా ఈ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క వాటాల్ని కాస్త 1.62% తగ్గించుకుంటుంది. ఎందుకు అంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఒక 25% ఉండాలి అనే నిబంధన ప్రకారం ప్రమోటర్స్ వాళ్ళ వాటాని 1.6% తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానికి గాను ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 15 వరకు వాళ్ళకు ఉన్న వాటాని తగ్గించుకోబోతున్నారు మ్యాన్కైండ్ ఫార్మా ప్రమోటర్స్. నిన్న ఈ కంపెనీ స్టాక్ 52 వీక్స్ హైని టచ్ చేసింది. ఈ రోజు 2228 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది మ్యాన్కైండ్ ఫార్మా. కల్పతరు ప్రాజెక్ట్స్ ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 22% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 19.5% పెరిగింది. కంపెనీకి ప్రాఫిట్ మార్జిన్స్ మాత్రం గతంతో కంపేర్ చేసుకుంటే కాస్త తగ్గింది అని చెప్తోంది. ఈ రోజు అయితే 4% స్టాక్ పెరిగింది. 877 రూపాయల దగ్గర ఉంది కల్పతరు ప్రాజెక్ట్స్. బిర్లా కార్పొరేషన్ కంటే ఇది రకరకాల సిమెంట్స్ అంటే వైట్ సిమెంట్, వాల్ పుట్టి, కన్స్ట్రక్షన్ సంబంధించిన కెమికల్స్ ఈ బిజినెస్ లో ఉంది బిర్లా కార్పొరేషన్. ఇక థర్డ్ క్వార్టర్ లో కంపెనీ రెవెన్యూ 14% పెరిగితే నెట్ ప్రాఫిట్ 318% పెరిగింది. గత సంవత్సరం థర్డ్ క్వార్టర్ లో 50 కోట్లు నష్టంలో ఉన్న ఈ కంపెనీ ప్రస్తుతం 109 కోట్లు లాభాన్ని ప్రకటించింది. దీంతో ఈ రోజు స్టాక్ 11% జంప్ అయ్యి 1700 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది బిర్లా కార్పొరేషన్. మరో కంపెనీ ఈ రోజు సూపర్ డూపర్ గా ట్రేడ్ అయ్యి బ్రహ్మాండంగా స్టాక్ ర్యాలీకి గురైంది ప్రెజెంట్ జాన్సన్. ఈ కంపెనీ రెవెన్యూ అనేది 2% తగ్గింది, కానీ నెట్ ప్రాఫిట్ 76% గ్రోత్ అయిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్ లో 64 కోట్ల నష్టాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ప్రస్తుతం 15 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. అంటే 50 కోట్లు నష్టాన్ని తగ్గించుకుంది కంపెనీ. ఇది చాలా పాజిటివ్ అంశం. ఈ కంపెనీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే బిల్డింగ్ మెటీరియల్స్, రెడీ మిక్స్ కాంక్రీట్, టైల్స్, శానిటరీ వేర్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ బిజినెస్ లో ఉంది ప్రెజెంట్ జాన్సన్. ఇది ఈ రోజు 17% స్టాక్ రైజ్ అయ్యి 183 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్ జాన్సన్. ఇక ఆటో దిగ్గజం మారుతి సుజుకి వాళ్ళ ఎర్టిగా మోడల్ కారు ఈ మల్టీపర్పస్ వెహికల్ గా ఉన్న ఈ ఎర్టిగా 10 లక్షల సేల్స్ దాటింది, 10 lakh మార్క్ దాటిందని చెప్పి కంపెనీ చాలా గర్వంగా అనౌన్స్ చేసింది. మారుతి సుజుకి యొక్క షేర్ ప్రైస్ ప్రస్తుతం 10,729 రూపాయలు ఉంది. పేజ్ ఇండస్ట్రీస్ ఈ పేజ్ ఇండస్ట్రీస్ అనేది ఇన్నర్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రపంచంలో చాలా దేశాలకి అమ్మే బిజినెస్ లో ఉంది ఈ పేజ్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఇన్నర్ వేర్ కంపెనీ జాకీ ఇంటర్నేషనల్ ఇన్కార్పొరేషన్ కంపెనీ నుంచి లైసెన్స్ తీసుకుని, అలాగే స్పీడో అదే బ్రాండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా లైసెన్స్ తీసుకుని ఈ ఇన్నర్ వేర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి దేశాల్లో అమ్ముతోంది. భారతదేశంలో 1286 స్టోర్స్ ని కంపెనీ ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తుంది పేజ్ ఇండస్ట్రీస్. ఈ రోజు థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 2.4% పెరిగితే నెట్ ప్రాఫిట్ 23% పెరిగినట్టుగా చూపించింది కంపెనీ. ప్రస్తుతం కంపెనీ షేర్ ధర 36,340 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పేజ్ ఇండస్ట్రీస్. ఇక పవర్ స్టాక్స్ చూసినట్టయితే ఈ రోజు డౌన్ అయింది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ లో పవర్ సెక్టార్ సంబంధించిన కంపెనీలు రిజల్ట్స్ అనేది ఇన్వెస్టర్లకి ఇంపుగా లేకపోవడం, లాభాలు ఆశించేంతగా ప్రకటించకపోవడం ఇదో కారణం. నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన టోరెంట్ పవర్ 47% నెట్ ప్రాఫిట్ తగ్గినట్టుగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తే, ఈ రోజు ఎస్జేవిఎన్ ఈ మధ్య కాలంలో విపరీతంగా ర్యాలీకి గురవుతున్న పవర్ సెక్టార్ కంపెనీ ఎస్జేవిఎన్ గత సంవత్సరంలో థర్డ్ క్వార్టర్ లో 287 కోట్లు లాభాన్ని ప్రకటిస్తే ఇప్పుడు కేవలం 139 కోట్ల లాభాన్ని మాత్రమే ప్రకటించి, అంటే 52% నెట్ ప్రాఫిట్ లో డౌన్ కనిపిస్తుంది. సో ఇలా రిజల్ట్స్ వస్తున్న కంపెనీ అన్ని కూడా ఇంకా టాటా పవర్ రావాలి రిజల్ట్స్ ఈ రోజు, ఇంకా కొన్ని పవర్ స్టాక్స్ రావాలి. మొత్తం వాతావరణం అంతా కూడా ఈ నెగిటివ్ గా పవర్ సెక్టర్ ఏర్పడటం, అన్ని పవర్ స్టాక్స్ ఆల్మోస్ట్ అంటే ఎన్హెచ్పిసి, ఎస్జేవిఎన్, ఐనాక్స్ విండ్, ఎన్ఎల్సి ఇండియా, టాటా పవర్, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, సో ఈ అన్ని కంపెనీలు కూడా ఈ రోజు నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక ఈ పవర్ సెక్టర్ కంపెనీలకి ఫైనాన్స్ చేసే కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆ కంపెనీ అయితే చాలా ఘోరంగా 13% డౌన్ అయింది. ఇక టెక్నికల్ గా కూడా ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వీక్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, సెల్లింగ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో. ఈ రోజు 13% తగ్గిన తర్వాత 430 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇక ఈ మధ్య కాలంలో కొత్తగా మార్కెట్ లోకి ఐపీఓకి వచ్చిన కంపెనీలు, ఈ రోజుతో ఆ ఐపీఓ పీరియడ్ క్లోజ్ అయిపోయిన కంపెనీలు 3 ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్. ఈ కంపెనీ ఐపీఓ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరి 12వ తేదీన షేర్లు అలాట్మెంట్ జరుగుద్ది. షేర్లు అలాట్మెంట్ కాని వాళ్ళకి ఫిబ్రవరి 13వ తేదీన రిఫండ్ ఇస్తారు. ఫిబ్రవరి 14వ తారీఖున మార్కెట్ లో లిస్ట్ అవ్వబోతుంది క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్. అయితే ఈ కంపెనీ అడిగిన దానికంటే 3 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది.
ఇక నెక్స్ట్ కంపెనీ రాశి పెరిపెరల్స్ లిమిటెడ్. ఈ కంపెనీ కూడా ఫిబ్రవరి 12వ తేదీన షేర్స్ అలాట్ చేయబోతున్నారు. 13వ తేదీన షేర్స్ అలాట్మెంట్ రాని వాళ్ళకి రిఫండ్ జరుగుతుంది. 14వ తేదీన లిస్టింగ్ జరుగుతుంది. ఈ కంపెనీకి ఐపీఓలో రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. 37 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది రాశి పెరిపెరల్స్. ఇక మూడో కంపెనీ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ కంపెనీ కూడా 12వ తేదీన అలాట్మెంట్ జరుగుతుంది. 13వ తేదీన రాని వాళ్ళకి రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 14వ తేదీన మార్కెట్ లో లిస్ట్ అవబోతోంది జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ కంపెనీ ఈ రోజు కావాల్సిన అమౌంట్ కంటే 11 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మరో కంపెనీ ఐపీఓకి ఈ రోజు ఓపెన్ అవడం జరిగింది. అది ఎంటరో హెల్త్ కేర్ సొల్యూషన్స్. ఈ కంపెనీ హెల్త్ ఎక్విప్మెంట్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీకి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే కంపెనీ ఎంటరో హెల్త్ కేర్ సొల్యూషన్స్. ఈ కంపెనీ 2018లో స్థాపించారు. ఈ హెల్త్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీకి దాదాపు 1900 మంది కస్టమర్స్ కి సర్వీస్ అందిస్తుంది ఈ కంపెనీ. అంతేకాకుండా 81,400 ఫార్మసీలకి, 3,400 హాస్పిటల్స్ కి ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ గా టెక్నికల్ సపోర్ట్ అందిస్తుంది ఎంటరో హెల్త్ కేర్ సొల్యూషన్స్. కంపెనీ ఇండియాలో 37 సిటీస్ లో 73 వేర్ హౌసుల్ని మెయింటైన్ చేస్తుంది. 3,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ కంపెనీలో. అయితే ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ ఫిబ్రవరి 9th అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇక ప్రైస్ బ్యాండ్ వచ్చి 1,195 రూపాయల నుంచి 1,258 రూపాయల వరకు ప్రైస్ బ్యాండ్ గా ఉంచారు. ఇక ఐపీఓ సైజు అంటే కంపెనీకి కావాల్సిన అమౌంట్ 1,600 కోట్లు. ఇది ఐపీఓ సైజు. ఇక లాట్ సైజు 11 షేర్లు. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ ఉంది కదా, 1,258 రూపాయలు హైయర్ ప్రైస్ కాబట్టి 11 షేర్లు అనేది లాట్ సైజ్ గా నిర్ణయించింది ఎంటరో హెల్త్ కేర్ సొల్యూషన్స్. ఇక రామ్కో సిమెంట్స్. ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 4% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 27% పెరిగింది. అయినా కానీ షేర్ 8% డౌన్ అయ్యి. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ యొక్క షేర్ వాల్యూ అనేది ఓవర్ గా ఉంది మిగతా కంపెనీలతో చూసుకున్నట్లయితే అనేది మార్కెట్ వర్గాల బోగట్ట. ఇక థర్డ్ క్వార్టర్స్ మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా లేకపోవడం, కంపెనీ ఓవర్ గా క్యాపెక్స్ కి అలాట్ చేయడం, ఇక మిగతా కంపెనీలతో కంపేర్ చేసుకుంటే ఓవర్ వాల్యూ ఉండటం అనేది ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఒక 8% తగ్గిన తర్వాత ప్రస్తుతం 900 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది రామ్కో సిమెంట్స్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.